బోయిన్పల్లి పిఎస్ పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమన్నారు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని. ఈ నెల 24న రాత్రి డైరీ ఫామ్ రహదారి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆకాష్, నందిని మృతి చెందారని తెలిపారు. రహదారిపై పడిన కేబుల్ వైర్ను ఓ వాహనదారుడు తీసే క్రమంలో వాహనాలపైకి లారీ వేగంగా దూసుకురావడం ఈ ఘటన జరిగిందన్నారు. లారీ డ్రైవర్ ఉర్జీశేఖ్, లారీ యజమాని అర్జున్ సింగ్, భారత ఫైబర్ నెట్ ఎండీ పూర్ణచంద్రను అరెస్టు చేశామన్నారు డీసీపీ. ఫస్ట్ కేబుల్ ఉండడం వల్లమే మనకు అక్కడ ఆగడం జరిగింది. లైట్ లేని వల్ల యాక్సిడెంట్ అవడం జరిగింది. ఆ ట్రక్ డ్రైవర్ గుద్దేసి పోవడం జరిగింది. నెక్స్ట్ ట్రక్ డ్రైవర్కి వచ్చినప్పుడు అతను కరెక్ట్గా చూడలేదు, అతను వచ్చి గుద్దేశాడు. అండ్ హీ కుడ్ నాట్ స్టాప్ ద వెహికల్ ఫర్ అ మినిమమ్ ఆఫ్ 50 to 100 meters వరకు అతను ఆగలేదు. నెక్స్ట్ ట్రక్ ఓనర్, ఈ బండి మనకు వెరిఫై ఆన్ ఇన్వెస్టిగేషన్ మనకు ఏం తెలిసిందంటే ఆ ఫిట్నెస్సే లేదు. 2018లోనే ఆ బండి యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్, వెహికల్ ఫిట్నెస్ అన్నది ఎక్స్పైరీ అయిపోయింది. సో ఆ వెహికల్ను మనము నడపనే కూడదు. అది ఒక అతనికి ఇచ్చి, అది ఫుల్లీ లోడెడ్ వెహికల్. తర్వాత దాంట్లో ఇంకా ఒక లోపం ఏమన్నా ఉన్నాయంటే ఇన్సూరెన్స్ కూడా అతనుకు ఆ వెహికల్కు లేదు. ఓనర్ వచ్చి ఇది తెలుసు, ఆ బండి ఎక్కడైనా నడిపితే ఖచ్చితంగా ఏమైనా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా నడపడానికి ఒక అతనుకు ఇచ్చి నడపడానికి చేయడం. సో వీళ్ళందరినీ కూడా ట్రక్ డ్రైవరు, కేబుల్ ఆపరేటరు, తర్వాత కాంట్రాక్టర్, ఎవరు కాంట్రాక్టర్ వచ్చి ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని ఆ రోడ్డు పైన తీసుకోవాలో అతను, ప్లస్ ఈ ట్రక్ ఓనర్ అండ్ డ్రైవర్ను కూడా పెట్టడం జరిగింది. ఈ దాంట్లో వీళ్ళందరికీ ఎవరికి ఎక్సెప్ట్ మేబీ ట్రక్ డ్రైవర్కు లేదు ఆ నాలెడ్జ్, బట్ మిగిలిన వాళ్ళకు అందరికీ కూడా నాలెడ్జ్ ఉన్నది ఉంటుంది. సో అందుకు మనం ఏం చేసామంటే 304A నుంచి 304 Part 2, అంటే ఇది ఖచ్చితంగా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా అది ప్రాపర్ ప్రికాషన్ తీసుకోకుండా, ప్రాపర్ వైరు పర్మిషన్ లేకుండా వైర్ లాగడం వల్ల, ప్రాపర్ లైటింగ్ పెట్టకుండా ఉండడం వల్ల, ప్రాపర్ ఫిట్నెస్ లేని వెహికల్ను వాడడం వల్ల ఈ సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది.